క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతిదినం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకు వచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారండి. అంతేకాకుండా ప్రతిదినం ఉదయకాలం లేచిన వెంటనే వాగ్దానంతోనూ ప్రార్థనతోనూ దినమును ప్రారంభించుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని మాట చేత మనం బలపరచబడి ఆ దినమును మనం ప్రారంభించినట్లయితే, ప్రార్థనతో దినమును మనం ప్రారంభించినట్లయితే ఆ దినమంతయు కూడా మనకు మేలు కలుగుతుంది. ఆ దినమంతయు దేవుని కాపుదల, దేవుని సంరక్షణలో దినము మనం గడపవచ్చండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దినం వాగ్దానమును వీక్షించి చివరిలో జరుగుతున్న ప్రార్థనలు ఏకీపించి మీ దినమును ప్రారంభించుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానం మనకు అందరికీ అనుగ్రహిస్తున్నారు. ఆ వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనమును ఈ దినం మన వాగ్దానం కొరకు మనం చదువుకుందామండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞల గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు ఇక్కడ మోషేకు 10 ఆజ్ఞలను ఆయన ఇస్తూ వాటిని తన ప్రజలైన ఇశ్రాయేలుకు తెలియజేయమని దేవుడు చెబుతూ, ఇక్కడ 6వ వచనంలోకి వచ్చినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో వారిని ఆయన కరుణిస్తానంటున్నారు. అయితే 1000 తరముల వరకు ఆయన కరుణిస్తానంటున్నారు. అంటే మన తరములు, మన తర్వాత తరములన్నిటా కూడా ఆయన కరుణను మన కుటుంబములు పొందుకుంటాయని దేవుడు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారండి. ఇక్కడ ఆజ్ఞ కలిగిన వాగ్దానమును దేవుడిస్తూ ఉన్నారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను కరుణిస్తాను, వారి సంతతిని నేను కరుణిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అయితే ఆయనను మనం ప్రేమించడం అంటే ఏమిటి అని దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, యోహాను భక్తుడు అంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో మనం చూసినట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయనను మనం ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని యోహాను భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను పెట్టారు. ఆ ఆజ్ఞలను మనం గైకొనుటే ఆయనను ప్రేమించుట. అంటే ఆయన చెప్పినట్లు మనం చేయుటే ఆయనను ప్రేమించుట. ఆయన ఏదైతే మనకు సెలవిచ్చారో, ఏ విధంగా మనల్ని జీవించమని ఆయన మనతో మాట్లాడుతున్నారో, దేన్నైతే ఆయన మనకు ఆజ్ఞాపిస్తున్నారో దాన్ని చేయుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞలను మనం గైకునే వారంగా ఉంటే, ఆయన ప్రేమించే వారంగా మనం ఉంటే ఆయన కరుణను మన సంతతి వారు పొందుకుంటారని దేవుడు ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించే వారికి దేవుడు ఎటువంటి మేలులను కలుగు చేస్తారో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యూదారాజైన దేవుని బిడ్డలారా, సొలొమోను సామెతల గ్రంథములో ఆయన సామెతలను తెలియజేస్తూ దేవుని బిడ్డలారా కొన్ని మాటలను తెలియజేసినట్లు మనం చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17లో మనం చూస్తే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుడు సొలొమోను ద్వారా మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను అని. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారు దేవుని ప్రేమను పొందుకుంటారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించినట్లయితే మనకి ఏది కూడా కొదువ ఉండదు. తండ్రి తన కుమారుని యందు జాలి పడినట్లు తన జాలితో, తన కరుణతో మనల్ని ప్రేమించే దేవుడైన ఆయన ప్రేమను పరిపూర్ణంగా మనం పొందుకోవాలి అంటే మనం ఆయనను
ప్రేమించవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంతేకాకుండా చూడండి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21లో మనం చూస్తే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారిని ఆస్తికి కర్తలుగా ఆయన చేస్తానని మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని ప్రేమించి సమస్తమును విడిచి దేవుని వెంబడించినప్పుడు, తన కుటుంబమును విడిచి తన దేశమును విడిచి దేవుని ప్రేమించి దేవుడు చూపించే దేశమునకు తన ప్రయాణమై వచ్చినప్పుడు దేవుడు అబ్రహామును అన్ని విషయములలో కూడా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యోబును మనం చూసినట్లయితే యోబు దేవుని బిడ్డలారా ఏమండి గొప్ప ఆస్తి కలిగిన వాడని, భాగ్యవంతుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోబు దేవుని బిడ్డలారా తన బిడ్డల కంటే, తన ఆస్తి కంటే, తన కుటుంబం కంటే ఎవరిని ప్రేమిస్తూ ఉన్నాడండి? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. గనుకనే యోబుని దేవుడు ఆస్తికి కర్తగా చేశాడు. హల్లెలూయా. దావీదును మనం చూసినట్లయితే గొర్రెల కాపరిగా ఉన్న దావీదును దేవుని బిడ్డలారా ఏమండి రాజుగా దేవుడు చేసి ఆస్తికి కర్తగా చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. అంతేకాకుండా దావీదు కుమారుడైన సొలొమోను మనం చూసినట్లయితే సొలొమోను దేవుని ప్రేమించినప్పుడు దేవుని బిడ్డలారా గొప్ప ఐశ్వర్యమును దేవుడు సొలొమోనుకు దయచేశారు. తనకంటే ముందుగా ఉన్న రాజులకైనను తన తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను సొలొమోనుకి ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని ఆస్తులకి కర్తలుగా నేను చేస్తానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఏమండి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28లో మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి మేలు కలుగుటకే సమస్తము కూడా సమకూడి జరుగుతున్నాయి. అంటే మనకి ఏది జరిగినా అది మన మేలు కొరకే జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా వాటిలో మేలును నేను కలుగు చేస్తానని, నన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని కింద దేవుని బిడ్డలారా ఫుట్ నోట్స్లో మనం చూస్తే మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించున్నాడు. అంటే ఆయన మేలు కలుగుటకే సమస్తమును కూడా ఆయన సమకూర్చి జరిగించే దేవుడునని ఇక్కడ అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా మనం ఆయనను ప్రేమిద్దాం. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటే. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని దేవుని వాక్యంలో ఉంది. చాలామంది దేవుని ఆజ్ఞలు గైకొనుట ఏదో భారముగా, కష్టముగా, ఇబ్బందిగా ఏమండి వారు అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా మనం ఆయన ప్రేమించినట్లయితే, నా కొరకు ప్రాణమిచ్చిన నా దేవుడని ఆయన నువ్వు పరిపూర్ణంగా ప్రేమించినట్లయితే నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొనగలవు. నువ్వు ఆయన అర్థము చేసుకున్నట్లయితే, ఆయన నీ కొరకు ఎటువంటి మేలును సిద్ధపరిచి ఉన్నాడో దేవుని వాక్యమును ధ్యానించి దాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తానని, కరుణించు దేవుడినై ఉన్నానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గనుక దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. మనం ఆయనను ప్రేమిద్దాం. మనం ఆయన ప్రేమించడం ద్వారా మన సంతతిని ఆయన కరుణిస్తారండి. 1000 తరముల వరకు ఆయన కరుణించు దేవుడని అంటున్నారు. చాలామంది దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన ప్రేమించక, ఆయన ఆజ్ఞలు గైకొనక వారి సంతతులను లేకుండా పోయే. యారోబోమును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఆయన ఆజ్ఞలు గైకొనక పోవుటను బట్టి తన సంతతి అంతా కూడా నిర్మూలము చేయబడింది ఒక్క దినమందే. ఆహాబును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించకపోవుటను బట్టి తాను, తన భార్య, తన కుటుంబం కూడా నిర్మూలము చేయబడింది. ఇశ్రాయేలు రాజైన సౌలును మనం చూసినట్లయితే దేవుని ఆజ్ఞను గైకొనుక పోవుటను బట్టి ఒక్క దినమందే సౌలు తన 3 కుమారులు మరణించినట్లు, అంటే తన సంతతి దేవుని కరుణను కోల్పోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం.
గనుక దేవుని బిడ్డలారా మనం ఆయనను ప్రేమిద్దాం. మనం ఆయనను ప్రేమించడం ద్వారా మన తర్వాత మన సంతతి, మన పిల్లల తరముల వారు కూడా దేవుని కరుణను పొందుకుంటారండి. ఆయన కరుణను ఎవరైతే పొందుకుంటారో వారు నిత్యము దీవించబడతారు, నిత్యము ఆశీర్వదింపబడతారు. గనక ఆయన ప్రేమించి ఆయన కరుణను, ఆయన దీవెన, ఆయన ఆశీర్వాదమును పొందుకుందాం. దేవుడు తన వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, వాగ్దాన మాటలు విన్నా మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాలం చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ స్తోత్రాలు. నిన్ను ప్రేమిస్తే ప్రభువా, మీ ఆజ్ఞలను మేము గైకుంటే ప్రభువా 1000 తరముల వరకు మమ్మల్ని కరుణిస్తానని, మా సంతతిని దీవిస్తానని, కరుణతో నింపుతానని మాట్లాడారు. మీకు వందనాలు. గనుక నీ మాటలు విన్న మేము నిన్ను ప్రేమించే వారంగా, మీ ఆజ్ఞలు గైకునే వారంగా మమ్మల్ని అందరినీ దీవించమని సందులో ప్రార్థిస్తున్నాను. ఈ వాగ్దాన మాటలు విన్న వీళ్ళందరిపై మీ దీవెన, మీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థిస్తున్నాను. దినమంతయు మీ కృప, మీ కాపుదల, మీ సంరక్షణ, మీ తోడు దయచేయండి. అపవాది క్రియలు ఏ కుటుంబం మీద పనిచేయకుండా వాడి క్రియలన్నిటినీ యేసుక్రీస్తు నామములో లయపర్చి అయ్యా నీ బిడ్డలందరికీ నీ కాపుదల దయచేసి దినమంతా నీ కృపతో నింపమని, రాకపోకల్లో ప్రయాణంలో ఉన్న వారికి మీ సన్నిధిని తోడుగా ఉంచమని, బలహీనలైన వారిని స్వస్థపరిచి ఆరోగ్యములను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.